హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 12th నవంబర్న మరొక చిత్రం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే ఇది ఆలోచింపచేస్తుంది కూడా అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటివరకు మనం రియలిస్టిక్ ఫిలిమ్స్ని, రియల్ ఇన్సిడెంట్స్ని చాలా ఓన్ చేసేసుకుంటూ ఉంటాం కదా, తెలుసుకోవాలని ఆ క్యూరియాసిటీ లోపల నుంచి వస్తూ ఉంటుంది కదా. సో వాటిని మరింత పెంచేందుకు 36 ఏళ్లుగా దొరకని కురూప్ గురించి ఒక స్టోరీ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ఇప్పటికైనా ఆయన ఏమన్నా కొంచెంగా ఆ స్టోరీ అంతా తెలుసుకొని ఆయన ఎక్కడున్నారో ఈ స్టోరీలో చెప్తారేమో చూద్దాం. బట్ అవడానికి మలయాళీ యాక్టర్ అయినా కూడా మమ్ముట్టి గారిని మనందరం ఓన్ చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి వచ్చిన దుల్కర్ సల్మాన్ని కూడా మనం అంతే ఓన్ చేసుకున్నాం. ఆయన ఎన్నో చిత్రాల్లో మనందరినీ అలరించడం జరిగింది. ఒక మలయాళీ స్టారే కాకుండా అటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని వుడ్లని వెళ్తున్నారు ఆయన. సో ఆయనతో పాటు ఏం మాత్రం తగ్గను అంటూ పర్ఫార్మెన్స్లో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గూఢచారి హీరోయిన్గా మనందరికీ పరిచయం అయ్యి అండ్ మరొకసారి మన ముందుకు వచ్చేస్తున్నారు శోభిత. అండ్ వీళ్ళిద్దరిని బ్యూటిఫుల్ ఫ్రేమ్లో బంధించేశారన్నమాట నిమిష్ రవి డిఓపి. ఆయన కూడా నాతో పాటు ఉన్నారు కాబట్టి కురు ఫిలిం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. హాయ్ హాయ్ హాయ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై తెలుగు. I do. I was just wondering, like, you said it in one long stretch. I was like, did you take a breath? యా, అలవాటు అయిపోయింది నాకు అలా. బాలు గారు అలా బ్రెత్లెస్ పాడినట్టు నేను కూడా చెప్పేస్తూ ఉంటాను అనమాట ఇంట్రోస్ అలా. సో వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. Thank you. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ. లైక్ బాగా అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అయితే నేను చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది. బట్ మీ ఇద్దరిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కలిసాము. కనులు దోచాయి మేము చూసాము ఆల్రెడీ. అండ్ దాని తర్వాత మీది మేడ్ ఇన్ హెవెన్ చూడడం జరిగింది. సో మీకు అయితే కొత్తగా వెల్కమ్ చెప్తున్నాను నేను. మీకు నా తెలుగు అర్థమవుతుందా రవి గారు? Not at all. కొంచెం కూడా అర్థం కాదు. That's what I was like looking when she was telling the whole. Welcoming you to Hyderabad. యూ లైక్ తెలుగు ఎలానో ఫర్ మీ మలయాళం అలానే ఒక ముక్క అర్థం కాదు. సో కురు ఆల్మోస్ట్ 36 years నుంచి అందరూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు మాత్రం ఆయన స్క్రీన్ మీద పట్టుకున్నారా ఇప్పుడు? It's been this is like the most famous criminal in Kerala for all of us. So I was born in the 80s. It was everywhere. You know, we were all aware of Kurup. We were all aware of this case. It's come in so many movies. It's something everybody is so used to speaking about. Right. It's part of our culture almost. It's that popular. So you know, when my director wanted to make a film about this, he's been talking about this from the time I first met him, like 10 years back. So finally, I think he came up with an idea, because the big question in making a film about Kurup is there's already so much is known. You know, the case is so famous. Everybody has all the information already. So, and there's already been a film made Right. in the 80s about it. So I was like, what are we going to say, tell new today? But so I liked what he wanted to do. I liked that he wanted to explore more about Kurup before the crime, maybe after. You know, what all can we find out? And also he wanted to tell it in a big way. So that excited me. And also his narrative pattern, the way the film unravels itself is very interesting. I thought that is fresh, that is today. Right. So it's nice for today's generation to kind of hear about or see or find out about Kurup. I know a lot of youngsters, a lot of who have after the trailer gone and searched on the internet about Kurup because they had no idea. Even I don't know. Like మీ ఫిలిం రావడం వల్లనే కురూప్ ఎవరో నాకు తెలిసింది. అదర్వైజ్ నాకు అసలు. That's also the reason why we thought we can maybe pitch this film in other languages. Okay. Because anybody will be curious about this man. Okay. And because it's a real life incident, everybody will search about it. Right. So yeah. రైట్. కానీ ఇప్పుడు నేను దీనిలో మిమ్మల్ని హీరో అనాలా విలన్ అనాలా ఏమనాలి? You should watch the film to find out. అఫ్ కోర్స్ కురూప్ విలనే, పోలీసుల పట్ల అయితే విలనే డెఫినెట్ గా. He's definitely you know, క్రైమ్ చేసిన వాళ్ళు మనం విలన్ అనే he's అంటాం definitely a criminal, so he has to be అఫ్ a కోర్స్. villain. ఎస్. సో ఇప్పుడు విలన్ అనే అనాలి దుల్కర్ చేసిన రోల్ కాబట్టి ఈ ఫిలిం వరకు. I'd love to say I'm the villain of the film. ఓకే. And the police officer, we have heroes in the film. I'm the villain of the film. ఓకే. అండ్ సెకండ్ విలన్ ఎవరైనా ఉన్నారంటే అది శోభిత గారి రోలే అనుకుంటున్నాను నేను. శోభిత లైక్ అఫ్ కోర్స్ యూనో విలన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా క్రిమినల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా క్రిమినల్స్. Shobhita Garu is that helpless girlfriend, wife of the villain. రైట్.
Who has no idea what's happening. రైట్ అండ్ యువర్ జర్నీ లైక్ అంటే నాకు మీ జర్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నేను మోడల్ ఇండస్ట్రీ నుంచి యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి అండ్ అందులో కూడా ఫస్ట్ ఫిలింకి తెలుగులో సక్సెస్ అందుకొని దెన్ బాలీవుడ్లో కూడా లైక్ మీ పేరు అందరికీ తెలుసు ఇది చాలా బాగుంటుంది ఈ సౌండ్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అన్నప్పుడు మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అది అండ్ అఫ్కోర్స్ దానికి చాలా రకాల ఉంటూ ఉంటాయి చాలా మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఈజీ కాదు సక్సెస్ అనేది బట్ యా డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడమే ఆ సక్సెస్లో ఒక పార్ట్ అంటారా అంటే అది అందుకోవడానికి ఒక రీజన్ అయి ఉంటుందంటారు అంటే చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ నా ఎక్స్పీరియన్స్లో బీయింగ్ ఎవ్రీ టైమ్ ఐ డిడ్ సంథింగ్ దట్ వాస్ ట్రూ టు మీ ఇట్ డిడ్ మీ గుడ్ నాకు అంటే నాకు సూట్ అయ్యేది నేను జెన్యున్గా నాకు అంటే ఇది చెయ్యాలి అనిపించి చేసింది నాకు ఎప్పుడు మంచి చేసింది ఓకే సో అంటే నేను కనెక్ట్ కానిది నాకు సంహవ్ అది సెట్ అవ్వలేదు అండ్ యాక్చువల్గా నా ఫస్ట్ మూవీ చేసింది నేను హిందీలోనే ఈ జర్నీలో నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎక్కడ మంచి స్టోరీ ఉంటుందో అది చేయడం ముఖ్యం ఏ లాంగ్వేజ్ అనేది అది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు అని నాకు అనిపించింది ఎక్స్పీరియన్స్ ద్వారా రైట్ అండ్ కొంతమంది అంటారు తెలుగులో చేసిన తర్వాత బాలీవుడ్లో వస్తే మళ్ళీ తెలుగులో చేయరు కానీ మీరు బాలీవుడ్లో చేసి మళ్ళీ తెలుగుకి వచ్చారు బట్ అది మాతృభాష అన్న ప్రేమతోనా లేకపోతే సినిమా ఎక్కడైనా సినిమానేనా మీ దృష్టిలో అంటే దెర్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అ స్పెషల్ లవ్ ఫర్ ద లాంగ్వేజ్ బికాస్ ఐ మీన్ ఐ స్పీక్ ఇట్ అట్ హోమ్ ఇంట్లో తెలుగులో మాట్లాడతాం అండ్ ఒక ట్రెడిషనల్ హౌస్ హోల్డ్ అండ్ అది కాకుండా ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఒక మంచి స్టోరీ ఉంది అంటే ద లాంగ్వేజ్ ఇస్ నాట్ ద మీడియం ఇట్స్ అ టూల్ అలోన్ అదే మెయిన్ కాదు అది జస్ట్ ఒక వన్ ఆఫ్ ద మెనీ టూల్స్ విత్ విచ్ వీ టెల్ స్టోరీ సో నా దానికి అంత ఇంపార్టెన్స్ అటాచ్ చేయను ఓకే సో మిమ్మల్ని ఒక రోల్ లైక్ అంటే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక స్టోరీ వచ్చినప్పుడు ఏది ఎక్సైట్ చేస్తుంది దాంట్లో మీ రోల్ ఆర్ ఎంటర్ హోల్ ఫిలిం ఓ డెఫినెట్లీ ద హోల్ ఫిల్మ్ ఓకే ఇంత కూరలో ఇంతే ఉప్పేస్తాం కదా రైట్ సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ అంటే జనరల్గా నెరేషన్స్లో కూడా when they narrate a story they tend to tell your part in a little more detail so I always have to request them to tell me the story Okay. because that's the world that I will belong in end of the day రైట్ And there's no point doing a great role in a bad film. yeah You know, nobody's going to watch it. రైట్ And nobody's going to appreciate your great performance. రైట్ కరెక్ట్ నిజంగా సాల్ట్ చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు అదర్వైజ్ టేస్టే ఉండదు ఎంత కూర ఎంత ఏమేమి మసాలాలు so much వేసి curry so little salt Yeah. so screen time is not important ఇప్పుడు మీరు ఇంట్లో తెలుగు మాట్లాడతారు ఆయన వాళ్ళ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడతారు ఇమీడియట్ ఇప్పటికీ ఆయనకు అర్థం కావట్లేదు చైనీస్ లాంగ్వేజ్లో అనిపిస్తుంది ఆయనకి నాకు తెలిసి I have no clue what you guys are saying, but She's saying this could be a Greek, Latin, or Chinese film. yeah, it is. రైట్ సో మీరు దీనికి ఆన్ బోర్డ్ రావడం ఎలా జరిగింది how did you come on board అయ్యోయ్యో ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఓకే ఓకే I got that on board. I got that word. యా So I was actually the last person, one of the last persons to actually get onto the crew. same page Yeah. So but సేమ్ పిచ్ ఓకే మీరు కూడానా huh మీరు కూడా అలానే రావడం జరిగిందా no sorry I ఓకే was- సారీ I think because we both explained to him at the same time. ఓకే yeah. So the thing is, when the director came to me with the film, it was already the project was set and they wanted to start the shoot in like 1 month, and he gave me the script to read. And when I read the script, I was like, how are we going to shoot this film in 1 month? Like. But at the end of the day, I had this whole team. They have already set this team of very experienced people, the art director or the costumer. Everyone was so experienced in their kind of field. I am just one film old when I came into this film. Yeah, this Oh. is the second So this is my Okay. second film. So అది కనిపించలేదు మాకు స్క్రీన్ మీద Yeah, లైక్ so, మోర్ uh, ఎక్స్పీరియన్స్ See ఉన్నట్టు that. అనిపించింది We thought we were you were much more experienced yeah, so it was my second film, and I just went day by day. Like Srinath told me, don't worry, just do one day at a time. So Okay. we just went on a flow like that, and everyone was supportive. And I got a producer like Dulkar, so I was asking him if we can do this or that, and he was always open to do all everything. So it was a cakewalk after I got into the film. So ఓకే సో అంత కంఫర్టబుల్గా జరిగింది అనమాట జర్నీ అంతా ఓకే సో ప్రొడ్యూసర్ కూడా దీనికి మీరు డెఫినెట్గా యూనో ఒక ఫిలింని అంత నమ్మితేనే ప్రొడ్యూస్ కూడా చేయాల్సి ఉంటుంది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా హీరోకి లేకపోయినా డెఫినెట్గా ప్రొడ్యూసర్కి అయితే ఉంటాయి మ్యాథ్స్ ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది Correct. ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది Usually when us heroes produce films, we are getting paid X. If we produce, we'll get X plus so much more. But this wasn't that film. I always knew it's a big film. I always knew it's very ambitious. I also knew
some of our team are new. Like Srinath this is his third film, and it's the first time he's doing such a big film, and so even Nimi should be new. So I didn't want to have to fight or them to fight with one outside producer ఓకే ఓ who didn't understand what the film is and who's only discussing numbers. So I felt like the film needs some love, some caring, some hand holding. So I was like, I should produce it because I'll give it everything it needs. Okay. దిస్ సౌండ్స్ గుడ్ లైక్ అంటే ఇంత రా ఫిలింకి లవ్ అండ్ కేర్ కావాలి డెఫినెట్గా బికాస్ అంత క్రూయల్గా ఉండే క్యారెక్టర్కి లవ్ అండ్ కేర్ మేక్ I just want to add, it was amazing for me as an actor to watch him. Okay. Multiple hats, right? I was an actor, as a producer. Easy kaadu. కరెక్ట్ Because you don't know where to draw the line with your involvement. So to constantly make sure that everybody feels heard, and to nourish them, and it's not an easy task, and he's really done a fabulous job with it. I really appreciate it. Well done, Dulux. I'm awesome. Yes, I know this. And the thing is, actually, there are certain places where we will be a very expensive location and all those things. And me and the director will be, okay, we'll do it somewhere else. When we go to him and he said, yeah, you can do it here. It's okay, fine. It's like, oh, wow. No, I also have a team that I built, with as much love. Some of the people in my company were there for my first film. They're friends of mine. They had good paying jobs there, and they gave up all that to come and do this because they love cinema and want to work with me. So I know the team of my company will do anything for the film. They will physically lift things. They won't sleep at night. Whatever is needed, we'll be there. Okay. And so I think that gives me confidence to make films like this. And and I also had a very good partner in M-Star Entertainments. And they were the financial muscle we needed. ఈవెన్ తెలుగులో కూడా వేరే వాళ్ళు ప్రొడ్యూస్ అంటే Our రిలీజ్ చేయడం distributors, జరుగుతుంది yeah. కాంత్ అండ్ So, all of us have come together because we all believe this is bigger than all of us. Right. I don't think any one person can take credit for this film. It's too many people have had the same dream. రైట్ అండ్ మాకు కూడా అంటే రియల్ స్టోరీ అనగానే ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది, క్యూరియాసిటీ అనేది ఉంటుంది, ఏంటి ఎలా ఉంటాడు కురూప్ ఏంటి అనేది. యాక్టర్గా మీకు కూడా క్యూరియాసిటీ ఉండిందా వెన్ లైక్ శ్రీనాథ్ వచ్చి మీకు నెరేట్ చేసినప్పుడు ఈ స్టోరీ మీరు చేస్తున్నారు అన్నప్పుడు మీకు కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమనిపించాయి కురూప్లో? I'm generally very curious about criminals. I don't know why. I watch a lot of crime documentaries. అయ్యయ్యో No, I'm very fascinated because it's none of us ఐ can- లవ్ No, దట్ none of us- కనులు దోచావంటే క్యారెక్టర్. Yeah. So I'm saying because none of us can actually, especially me, I've been raised with so much of pressure of my father is a very disciplined man, so therefore all my life, even as a kid ఓకే or a teenager, I had to always look over my shoulder, be well behaved, not get into fights, control my temper, ఓకే because if I don't want any controversy. I've lived like that. ఎందుకని డాడ్ అంత ఫేమస్ అవ్వడం వలన I don't ఇలాంటివి want కంట్రోల్? I didn't want to be famous for the wrong reasons. So even if I'm going for a drive, my dad will be like, please drive safely. Don't get into an accident. Don't create the next controversy, which he still tells me. ఓకే So I'm very fascinated by people who don't care about all this. They don't care about the law. They don't care about morals. They don't care about people, lives. What they want to do, all like- of that. So it's a very, there's something off there, right? Either your mental makeup is different. And I think a lot of people have the same fascination. Now there is a sensational case happening. Everybody watches that news. I mean, news sells on negativity, on bad people, on wrongdoings. If you keep putting good news, nobody's going to read the news. So it's something that's always fascinated me, and I think that's one of the reasons why I was like, I want to attempt this film. I Okay. want to explore this guy. ఓకే ఓ దీంతో మీకు కనెక్షన్ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉందన్నమాట అయితే మీకు ఇలాంటిది ఇమీడియట్గా లైక్ ఓకే రైట్ స్క్రిప్ట్. No, I mean, I'll always be curious about. Okay. I'm not saying I'll keep playing, hardened criminals in all my films, but I'll be curious. Like if something is not conventional, I want to try and understand his mind and go into that zone. ఓకే సో మీరు ఎప్పుడు తెలుగు మాట్లాడతారు? Yeah. ఇప్పుడు వైజయంతిలో కూడా ఇంకో ఫిలిం వస్తుంది, మహానటి మేము చూడడం జరిగింది. కనులు అక్కడదే అయినా కూడా మేము ఇక్కడదే ఓన్ చేసుకున్నాము. ఇంకా మేము ఎన్ని ఓన్ చేసుకుంటే మీరు తెలుగులో చెప్తారు నాకు ఆన్సర్? I think I have. మాకు ఆన్సర్ I think I have this really stupid confidence that
if you give me a script in some language, I'll study it. I'll sit and work on it. Okay. I'll somehow say it. I'll sit and dub it. It's become something I'm confident with now. రైట్ And I feel like if I spend enough time here, I'll learn to speak it. అండ్ శోభిత మీరు తెలుగు నేర్పించడానికి అసలు ట్రై చేయలేదా ఒక 2-3 ముక్కలైనా ఈ జర్నీలో? I think it's amazing that he completely understands what the other person is speaking. అది కూడా ఈజీ కాదు. Like he's I mean, you have to understand. And speaking is, I don't know, I feel like still response, but to receive is usually harder, according to me. So I think it's pretty like commendable. అవును, ఇంత ఫాస్ట్గా మాట్లాడే నాది కూడా అర్థం చేసుకున్నారు, నా లైన్స్ కూడా అర్థం చేసుకున్నారంటే గ్రేట్ అన్నట్టే. బికాస్ నేను ఎక్కడ ఫుల్ స్టాప్ కామా ఉండదు నాతో. But I speak like this in Malayalam. ఓకే. Like everybody's like, what? Yeah, he speaks and I get stressed. Because I speak so fast and I mumble. It's almost like I don't care how the other person receives what I'm saying. Whether you understand it or not, I have These are my You're saying I have about me. said- అరే ఇప్పుడు నా గురించి కూడా మీరు అదే అంటున్నారా? నేను No, not like that. ఓకే ఓకే కూల్. Only thing in common is speed. ఓ Yeah. Okay. I have a lot of other issues that I have been fixing through my performances where I enunciate and modulate and speak slowly. It's been a journey with my Oh. Malayalam. బట్ యా హీస్ గ్రేట్ యాక్టర్. ఆయన చేసిన ఫిలిమ్స్ అన్నిటికీ ఇన్ని ప్లేసెస్ నుంచి, అన్ని ఏరియాస్ నుంచి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే బికాజ్ ఆ పర్ఫార్మెన్స్ వల్ల. అండ్ ఒక మంచి పర్ఫార్మర్తో వర్క్ చేసేటప్పుడు అండ్ యాక్షన్ రియాక్షన్ ఆల్సో ఉంటుంది కదా, యూనో ఆ షైన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆపోజిట్ యాక్టర్ మీద కూడా. సో ఎలా, మీరు కూడా మంచి యాక్టర్, మాకు తెలుసు ఆ విషయం. బట్ యా ఇద్దరు ఉన్నప్పుడు ఈజీ అయిపోతుందా? No, I think she is a fabulous talent. She's worked with much more talented actors than me. So I think I was a little insecure working in Shobhita. Like, oh my god, how is she gonna like perceive my performance? ఓకే. సో యా అన్ని అవార్డ్స్ అండ్ వండర్స్ చేసేసిన వాళ్ళు మేబీ ఇలానే చెప్తారేమో నాకు తెలిసి. అండ్ మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నందుల్కర్ గురించి, DQ గురించి. ఇది కొంచెం టంగ్ ట్విస్ట్ మీ నేమ్ నాకు. Under my experience with working Yeah. with him. మేమందరం బిలీవ్ చేస్తున్నాం ఆయన ఫైనెస్ట్ యాక్టర్ అని. మీరు కూడా బిలీవ్ చేస్తున్నారా He's a వర్క్ చేసిన తర్వాత? చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేశాక Oh. I can see why he's that way, and it has very little to do with the technical stuff of acting. I believe when we resist cynicism, when we choose to stay sensitive as human beings, when we choose to stay vulnerable as human beings, andarki kashtalu vastayi life lo, good and bad and everything. But despite it all, when we are sincere, when we choose to see the good in another person, our innocence unnannallu, as a human being, your flame is alive, and that comes into your performance too as an actor. And I think it really helps when you're a completely non-judgmental ever undaru, but as like if as less judgmental as possible. When you're somebody like that, then you don't judge your characters. You can embrace them. So I see him do these things, and which is, I think, what makes him such a terrific performer. Thank you. ఇంట్రెస్టింగ్ ఆన్సర్. ఐ థింక్ నేను కొంచెం కొత్తగా విన్నట్టున్నాను ఇప్పుడు. నైస్. It's interesting for us because it's only during promotions that we actually start Talking about about each each other. other About the- or correct. appreciating each other. Like, Correct. Yeah. It's Correct. not But this like when we're working together, we're not saying, "Oh my God, you're so good." Yeah. Nimish, what a frame! Like, it doesn't happen because we're so busy working. So we're all like, "Oh, okay. Oh, this is what this Oh, person nice. You think thinks. this about me? Oh, okay." Thanks. సో ఇప్పుడు రవి గారు కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా చెప్తారు శ్రీనాథ్ గారి గురించి. సో About Srinath. యా, Something interesting about Srinath. ఆయనకు కూడా తెలుగు అర్థం And అయిపోతుంది. even I want to add with about Dulquer also because I have not told it to anyone. Yes, I'll please. just start with that. This is a mutual admiration. No, more than that, I wanted to tell that he's this actor who can play very subtle emotions very effortlessly. It's very hard to do that. Like there are shots in this film. Even the first sneak peek which we put out, it's just him walking and getting into a car. But the kind of emotions he played in that small shot, I don't think a lot of people can do that. I love that about his performance. And another thing is that he can I think our costumer, he'll bring very loud costumes and all those things for this film. How mean. ఓకే. No, let me complete. Very Oh, loud fine. costumes which doesn't come in my palette and all those things. But he's like, let Dulquer wear it and
show. See, and when he wears and comes in it, it just fits in. So he can pull off any kind of costumes also, like ఓ effortless. మీరు యాక్టింగ్ We నే love పుల్ you, చేయగలుగుతారు, కాస్ట్యూమ్ ని కూడా పుల్ చేయగలుగుతారని ఇప్పుడే మాకు అర్థమైంది. సో ఇది Yeah, this is also something I have that same stupid confidence about. Yeah, I'll wear it. And about Srinath is a very a person without any ego. Like ఓకే it's very nice to have a director like that. If I tell something, or if anyone ఫస్ట్ for that ఫిలిం matter- కదండి అయింది. No, his third film. It's his third ఓ film. సారీ ఫస్ట్ మై మిస్టేక్. శ్రీనాథ్ ది దుర్గది His first film, సేమ్ second కలిసి show. చేశారు, ఇద్దరిది ఫస్ట్ ఓకే ఓకే ఓ We debuted together in 2011. సెకండ్ షో అని 10 years తర్వాత Yeah. మీరు ఇందాక మెన్షన్ చేశారు 10 years తర్వాత మళ్ళీ రావడం అని. ఓకే ఎందుకంటే 10 years గ్యాప్ పట్టింది మధ్యలో, ఆయన రాలేదా మీ I think in వరకు? between Srinath did a second film, then I was busy with other films. Okay. So we also have to like the same film. Because we're friends, I don't do every film with him. ఓకే మీరు శ్రీనాథ్ గారి గురించి చెప్తున్నప్పుడు Yeah, so he's a person with no ego. So it was very hard, easy to actually tell him ideas and all those, and he was always acceptive. And to work on a film for more than 2 years, you need to have like someone very comfortable. So he's since he was a nice person, I could easily work that 2 years, finish the 2 Right. years without any stress. Yeah, there are a lot of times when, especially, I always believe a director DOP is like a marriage. You know, and they have to get along for the film to come together, for shoot to be harmonious. You know, if they don't click, then it's a struggle for everybody. కరెక్ట్. And the good thing with both of them is, like you said, Srinath doesn't have an ego. He's very open to suggestions. So like anything say Nimish wants to try, he's willing to see it through what he says. It's not that I'm the director, I'm in control, you do what I tell you. That becomes difficult. No? Correct. And that is established very early in a shoot. If somebody is going to be of that control, so then all of us will stop saying suggestions. Then you're just like, okay, whatever you want, we'll do and we'll finish the film. But this is a very collaborative team where everybody got to have opinions, have ideas. Until the last moment, like, Yeah, like until the we film is finished the releasing, like, post production, we Even did in for- edit and everything, we're all sitting together. And Okay. Even if you ask Srinath, he'll say it's a team effort. I don't even know. It's entirely me. This film It's a very has- decentralized power dynamics where there's no one boss. ఓకే. Yeah. సో ఫిలిం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కురూప్ సినిమాని చూసినప్పుడు స్క్రీన్ మీద ఆ డిఏ జరిగేటప్పుడు చూసినప్పుడు ప్రొడ్యూసర్కి ఏమనిపించింది, మీలో ఉన్న ప్రొడ్యూసర్కి ఏమనిపించింది, మీలో ఉన్న యాక్టర్కి ఏమనిపించింది కురూప్ని చూసి? No, I'll be watching it as a producer because ఓకే. I have a responsibility towards the film. So I don't know how many times I've watched the film, how many times I've sat on edit, what all I've done for the film. But I think now I'm beyond judgment. I have bad dreams about the film failing. I'm very emotionally invested in the film. So when I watch it now, I just want it to be the best version of itself. You know, I don't want anybody to say, oh, the film could have been better. Oh, the film deserved this. Oh, they should have done this. They should be at least saying, okay, this is a good product. It should be, you know, that's Right. been my goal. So Right. when I watch it, when I watch a final version of the film, that's what I'm trying to gauge. So whoever watches it, I'm like, did you like the film? Is there anything that didn't work for you? Is there some area that is, you know, these are my questions. I've not asked a single person about me, my performance, or nothing like that. That's not. ఓకే. Yeah, ఈసారి ప్రొడ్యూసర్ ఎక్కువ డామినేట్ చేశారనమాట డెఫినెట్గా. yeah, I think it's. Yeah. ఓకే. సో కురూప్ విషయంలోకి వస్తే చాలా వరకు తన ఫస్ట్ కెరియర్ తర్వాత తను ఎలా క్రిమినల్గా మారాడు ఇవన్నీ ఉంటుంది కదా, అది మొత్తం ఓవరాల్ జర్నీ ఉంటుందా దీంట్లో, లేకపోతే ఎనీ సర్టన్ పాయింట్ దగ్గర మనం ఈ సినిమాని చూస్తున్నామా? We wanted to explore a lot of his life. ఓకే. A lot is known. A lot is stories. Everybody has a story about Kurup. In his hometown, where he worked in the Middle East, everybody or their friends or their fathers or somebody has a story about him. Right. So it's very tricky for our team to decide what sounds real or what is interesting for cinema, what can be a scene, what can be part of the story. So that has been a very interesting process. రైట్. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటే మనం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం, హ్యాపీ ఎండింగ్ ఉంటే ఆల్వేస్. లైక్ దీంట్లో నాకు తెలిసి హ్యాపీ ఎండింగ్ అనేది దొరకదు, బికాజ్ 36 years నుంచి ఇప్పటి వరకు దొరకట్లేదు ఆయన కురూప్ ఎక్కడ అనేది. I feel like- సో ఆ ఎండ్ అనేది ఎండ్ కాలేదు, పిక్చర్ అవి బాకీ అని వస్తుందా లాస్ట్ లో? I think a lot of people want to watch the film because they want to know the ending. ఓకే. ఓ ఏం జరిగింది? Because everybody knows most of the story. So everybody's curiosity is, how are you guys ending this film?
I've Right, had even I. very famous directors in Malayalam tell me, you know, a lot of us wanted to attempt this film, like this idea, ఓకే but none of us could figure out an ending. None of us could crack the ending of this film. So I cannot reveal anything. You must watch it. in theatre. ఏంటి ఇప్పుడు దొరికారా ఇవిడైనా తెలియదే నాకు ఇది ఓకే ఏ న్యూస్లో రాలేదే ఆయన ఉన్నారా అసలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు You'll ఆన్సర్ find out మాత్రం on the 12th 12th. నవంబర్ On the 12th, yes. ఓకే సో దీంట్లో మీరు పాడడం కూడా జరిగింది I've sung in the, yeah, I don't like singing in my movies. I think a lot of my బట్ మీరు జరుగుతుంది my directors make me do it because it's like marketing. 'Cause you I'm get- more you than- get మార్కెటింగ్ ఓకే you get more one more YouTube video of me singing or something. But more than that, he's singing in that song. We decided that because we cannot I'm like, place guys, any it's other a fun voice song. with him singing. So. Please don't spoil it. బట్ Blame it on యూ them. డన్ అ గ్రేట్ జాబ్ లైక్ చాలా బాగా అనిపించింది Okay, nice. you know, It's the very first time you watch a video where you hear your voice for the first time, మైన్ Yeah, your own. ఇట్స్ లైక్ it's a bit odd. లిటిల్ You're like, "Huh? Is this how I sound?" కరెక్ట్ ఐ నో Imagine that over and over on loop, on the radio, in the house, wherever you go, on reels. It's not fun. లిటిల్ డిఫికల్ట్ నాకు కొంచెం వియర్డ్గా అనిపిస్తుంటుంది ఎంతైనా Yeah. ఐ అండర్స్టాండ్ Thank బికాస్ మైన్ ఈస్ వెరీ Thank బేస్ వాయిస్ నో సో ఐ అండర్స్టాండ్ I'm always like, my voice is like nasal. Like, when I sing, why is it going to my nose? Like, just where's my bass? ఓకే ఇమ్రాన్ తర్వాత మీరే అలా నోస్తో ఫీల్ అయింది ఎవరో ఒక సింగర్ నోస్తో పాడతారని విన్నాను బికాస్ Yeah, Himesh Reshan. ఇమేష్ సారీ No offense to you, మై sir. మిస్టేక్ యా మై మిస్టేక్ అండ్ మనం మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి శ్యామ్ Sushin Shah. సుషిన్ Sushin is one of the biggest talents we have in the music scene in Malayalam right now. If you're following Malayalam cinema, like a lot of the soundtracks, Kumbalangi Nights, Fahad's Malik, was all done by Sushin. So I love the songs, not the one I sang because I ruined it, but the love track is amazing. It's something very very close to me. ఓకే It's got two more other songs, part of the narrative, so we can't put out the visuals. And the BGM. But the biggest thing is BGM. more important than the songs బీజిఎం యా రైట్ is the BGM, because especially in a film like this, you know, to increase, decrease tension, build mood, కరెక్ట్ it's all on the music director. So he's done a phenomenal job. రైట్ అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ ఈ రోల్ నుంచి అంటే ఈ రోల్ చేసేటప్పుడు ఏదైనా డిఫికల్టీస్ ఉన్నాయా మీకు ఎనీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఆ రోల్ ప్లే చేసేటప్పుడు అంటే ఎంతో డాక్యుమెంటేషన్ ఉంది ఇతని గురించి కానీ ఆవిడ గురించి పెద్ద ఏం లేదు సో దాంతో ఏంటంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్తో పాటు కొంత మన ఊహ కొంత అవన్నీ కలిపి ఒక ఆల్మోస్ట్ ఒక మనం అంటే ఇట్స్ పార్ట్ ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఒక సో ఐ వాస్ వెరీ క్యూరియస్ అబౌట్ హర్ లైఫ్ షీ లివ్డ్ ఇన్ ది షాడోస్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇన్ అ వే సో ఆ క్యూరియాసిటీతో నేను ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఈ ఈరా ఈ 70s కొంతవరకు 80s ఈ టైం మనం పెద్దగా సినిమాల్లో చూడలేదు సో ఐ యాక్చువల్లీ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ నాకు కష్టంగా అనిపించలేదు అంటే ఇష్టమైనది కష్టం అనిపించదు కదా కరెక్ట్ రైట్ సో మేము కూడా ఇష్టంగా చూస్తాము మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా నాకు కూడా కష్టం అనిపించదు అండ్ థియేటర్స్ కూడా దగ్గర చాలా ఉన్నాయి నా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సినిమా కనిపించాలని కోరుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so అండ్ మీరు మరిన్ని సింగర్గా పాటలు పాడాలని I think like this. సో ఏమన్నా ఎండ్ చేద్దాం అనుకుంటున్నారా షో ఒక No. లాస్ట్ Let's end the show nicely. నో ప్రాబ్లం మేమంతా వెయిట్ చేస్తున్నాం ప్రాబ్లం లేదు డోర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి సో నో వరీస్ వన్ లైన్ I'll sing the Malayalam version. యా నో ప్రాబ్లం My favorite line in the song is where I think I sound okay is, "Oh Rosame, my dear Rosame, unnu chirchittu po Rosame." That was okay. ఓ ఇది నోస్ నుంచి రాలేదు It wasn't through the ఇది ఇక్కడ నుంచి వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ 12th నవంబర్ సూపర్ సక్సెస్ఫుల్ స్టోరీగా ఇది నిలవాలని కోరుకుంటున్నాను Thank you. అండ్ థ్యాంక్ యూ Watch it and tell me about the ending. అమ్మో చాలా వెయిటింగ్ అండి దానికోసం థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ సో విన్నారు కదా కురు ఫిలిం 12th నవంబర్ మిమ్మల్ని అందరినీ ఆలోచించడానికి మీ ముందుకు వచ్చేసింది ఏం జరిగింది లైఫ్లో దొరికాడా దొరకలేదా ఎండింగ్ ఏంటి చూడాలంటే 12th వరకు ఆగాల్సిందే 12th వచ్చేసింది సినిమా చూడండి అండ్ యా కురూప్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి దిస్ ఇస్ గీతా బగ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై